బాగుంది. ఇది ఆకులు చూడండి, బయట కూడా ఇవి చెట్లు అంటారు. ఇవి పెట్టినాయి కదా, అవే పెరిగినాయి. ఇవి మన ఆడవాళ్ళు చేతుల కొంటి వేసుకుంటారు. మైదాకు చెట్లు అనుకుంటా. ఇవన్నీ మైదాకు చెట్లు పెట్టారు. చాలా బాగున్నది చూడండి. ఈ పైపులు వచ్చేసి మిషన్ భగీరథ. ఇది వచ్చేసి 4000 లీటర్లు వాటర్ అనేది 40,000 లీటర్లు. 40,000 లీటర్లు, 4,000 కాదు, 40,000 లీటర్లు. ఇది చూడొచ్చు ట్యాంక్ని. చాలా బాగుంది ఈ బండ. పోయినట్టయితే ఇది అడవికి ఆనుకొని ఉన్నటువంటి మంచి మా గ్రామం యొక్క అడవి అనుకోవచ్చు. ఈ ప్రదేశాన్ని చూడండి, వర్ష క్రమంలో ఎట్లా ఉన్నాయో చూడండి మిత్రులారా. దీన్ని జామ చెట్టు అని అంటారు అనమాట. జామ చెట్టు ఇది చూడండి. ఇది కూడా కొన్ని మనకు తెలియదు. యాకు చూడండి మిత్రులారా, అట్లనే చూద్దాం. చూడండి, ఇవి ఎక్కువగా నేను పట్టణంలో పోతుంటే ఎర్ర బస్ ఎక్కి పోతా పట్టణానికి. అప్పుడు కనిపిస్తుంటాయి ఇక చెట్టు వరుసగా ఉంటాయి. నేను అనుకున్నా మా ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటే అప్పుడు దొరకలే. కానీ ఇప్పుడు కనిపిస్తే పీక్కోదామంటే పీక్కోవచ్చు. ఇది మా ఊరే, మా ఊరు మా చెట్టు కాబట్టి ఇక్కడ ఉంటే మా ఊళ్ళందరికీ ఉపయోగపడుతుంది. వరుస క్రమం చూడండి ఎట్లా ఉన్నాయి చెట్లు, మంచిగా ఉన్నాయి చూడండి మిత్రులారా. అదేవిధంగా చూడండి, మా ఊరు సర్పంచ్ మస్తు కష్టపడి ఈ అవకాశాన్ని మా ఊరికి కల్పించడం జరిగింది. అది కొందరికే సాధ్యమవుతుంది అవకాశాన్ని. చూడండి మిత్రులారా, ఇంకా లోపలికి కూడా వెళ్దాం. మరొకసారి చెట్లు నాయంత అయిన తర్వాత మరొకసారి వద్దాం. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఈ విధంగా ఉండడం జరిగింది. చాలా ఇక్కడ జామ చెట్లు కనిపిస్తున్నాయి, ఇంకా కొన్ని రకాల చెట్లు కూడా కనిపిస్తున్నాయి. ఈ వీటి నుంచి కూడా కొంచెం అడవి మన ఆయుర్వేదం కూడా ఉపయోగపడతాయి ఈ చెట్లు. ఇలా చూడండి మిత్రులారా, ఇక్కడ బండ ఉంది. ఇక్కడ పెద్దయిన తర్వాత ఇక్కడికి వచ్చి అన్నం తినడము, విశ్రాంతిగా నిమ్మలంగా ఇట్లా పడుకోవడము జరుగుతుంది మిత్రులారా. చాలా బాగుంది ఇక్కడ చూడండి. ఇక్కడ పెద్దగా ఇట్లా వచ్చి ఇట్లా చేస్తా. ఇక్కడ మంచి వాతావరణము. ఇక్కడ చూడండి, పక్కపండి గుట్ట ఉన్నది. ఎలాంటి కాలుష్యం అనేది ఇక్కడ కనిపించదు. అడవి మనము పట్టణంలో పోతాము, మోటార్ సైకిళ్ళు, పొగ, దుమ్ము ఉంటుంది. కానీ ఇక్కడ ప్రదేశం చూడండి ఎంత విశాలంగా ప్రశాంతంగా ఉన్నదో గమనిద్దాం మిత్రులారా. ఇది మా ఊరు యొక్క సర్పంచ్ యొక్క బాధ్యతతోటి ఇవన్నీ చేపించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఏ సర్పంచ్ అయినా మా సర్పంచ్ తర్వాతనే అని నా ఒక అభిప్రాయం చెప్తున్నా మిత్రులారా. మా ఊరి సర్పంచ్ ఈయన వచ్చి నుంచి అనేక అభివృద్ధి పనులు చేసిండు. నేను స్వయంగా చూస్తున్నాను మిత్రులారా. అతని మీద కూడా ఒక వీడియో చేయబోతున్నాను.